విశాఖపట్నం రాజధాని అని అనకపోతే, దాని రాజధానిగా చేసుకోకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఎవరినైతే అధిగమించాలనుకుంటున్నారో వారిని అధిగమించడం సాధ్యం కాదు. అందుకు బహుశా ఆయన విశాఖపట్నం రాజధాని అంటున్నట్టున్నారు. అయితే దాని రాజధానిగా చేసుకుని ఆర్థికంగా బలోపేతమై, శక్తివంతమై, వ్యక్తిగతంగానూ రాజకీయంగానూ బలోపేతమైతే ఎవరినైతే ఆయన అధిగమించాలనుకుంటున్నారో వారికి ఇబ్బంది కనుక ఆ అవకాశాన్ని వారు ఆయనకి ఇవ్వరు. విశాఖపట్నం రాజధాని అంటే ఈ దేశంలో జాతీయ శక్తులు కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే అధిగమించాలనుకుంటున్నారో ఆ శక్తులు కానీ వీలు పండగవు, అధికారాన్ని మరొకసారి ఆయనకు రానివ్వవు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ముందుకేసుకోవాలి. ఒక బలమైన రాజకీయ శక్తిగా ఉన్న ఆయన ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం కావచ్చు, అధికారపరమైనటువంటి తారుమారులు కావచ్చు, వగైరా అనేక విషయాల్లో ఆయనకు రాష్ట్రానికి శ్రేయస్కరం. ఎవరినో అధిగమించాలనుకుంటున్నారు అని ఎందుకన్నానంటే, మా నాన్నను చంపారు అని ఆయనే అన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి భౌతిక దేహం సాక్షిగా. ఎవరో చంపారు మా నాన్నని అన్నారు, ఎవరో చంపారని చెప్పలేదు, ఎవరు చంపారు వాళ్ళ మీద కేసు పెట్టలేదు, చంపారని మాత్రం అన్నారు. అంటే ఆయనకు అవగాహన ఉంది, వాళ్ళ నాన్నను చంపారు, వైఎస్ రాజశేఖర్ గారిని చంపారని. కేసు ఎందుకు పెట్టలేదో ఆయనకు తెలుసు. చంపింది ఎవరైనా అయి ఉంటే చంపిన వాళ్ళకి తెలుసు. ఒకవేళ చంపకపోయినా చంపారని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే అలా ఆయన ఎందుకు చెప్తున్నారు ఆయనకి తెలుసు, అది పరిశీలిస్తున్న వారికి తెలుసు. అనేక ఇలాంటి అంశాల నేపథ్యంలో ఎవరినో అధిగమించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని నాకు అనిపించింది. అందుకే ఈ మాట చెప్పాను. కమ్యూనిస్ట్ వర్దిలేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేను.